మీరు ఇంట్లో వాడుతున్న మట్టి కుండ నిజంగా సేఫా? లేకపోతే అది కెమికల్‌తో చేసిన ఫేక్ పాటా? ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా మందికి తెలియకుండా పెద్ద మోసమే జరుగుతోంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరెప్పటికీ మోసపోరు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుత్తడి బొమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం సమ్మర్‌లో మట్టి కుండల గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వాటి ఉపయోగాలు, ఎలా గుర్తించాలి, ఎలా వాడాలి అన్నీ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదటగా మట్టి కుండలు ఎందుకు వాడాలి? మనం సమ్మర్‌లో ఫ్రిడ్జ్‌లో నీళ్ళు తాగుతూ ఉంటాం. కానీ అవి బాడీకి ఒక్కసారిగా షాక్ ఇస్తాయి. మట్టి కుండలోని నీళ్ళు మాత్రం నేచురల్‌గా కూల్ అవుతాయి. మన శరీరానికి చాలా హెల్తీ కూడా. ఇంకా ఫుడ్ కూడా మట్టి కుండలో వండితే రుచి చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. మార్కెట్‌లో మట్టి కుండల పేరుతో కెమికల్ కోటింగ్ ఉన్న పాట్స్ కూడా అమ్ముతున్నారు. చూసేందుకు చాలా షైనీగా ఉంటాయి. కానీ అవి సేఫ్ కావు. అలాంటి కుండలో వండితే హానికరమైన పదార్థాలు ఫుడ్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే మంచి కుండ ఎలా గుర్తించాలి? మొదటిగా మంచి కుండ షైనీగా ఉండదు, కొంచెం రఫ్గా ఉంటుంది. నేను తీసుకున్న కుండల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి షైనీగా ఉంది ఈ కుండ, రెండవది రఫ్గా ఉంది. ఈ రఫ్గా ఉన్న కుండను కూడా చిన్న టెస్ట్ చేసి మీరు అది మంచిదా కాదా అనేది గుర్తించవచ్చు. కుండలో కొన్ని నీళ్లు పోస్తే కొద్దిసేపటికి బయట తడి కనిపిస్తే అది నేచురల్ క్లే, అంటే నార్మల్ మట్టితో చేసిన కుండ అని నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే స్మెల్ చూసిన మట్టి వాసన రావాలి. ఈ కుండ వాడిన తర్వాత దీని పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇక్కడ చూడండి, పైన ఉన్న సాఫ్ట్గా ఉన్న పొర కొన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంది. ఇది వాడిన తర్వాత ఈ విధంగా ఆ పొర ఊడిపోయింది అనమాట. సో చూసి జాగ్రత్తగా మట్టి కుండలను కొన్నప్పుడు కూడా మంచివే ఎంచుకోవాలి. సాఫ్ట్గా కంటే కొంచెం రఫ్గా ఉన్న మట్టి కుండలు మనకు ఒరిజినల్ మట్టితో చేసిన మట్టి కుండలను నిర్ధారణ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త కుండలను సీజనింగ్ ఎలా చేయాలో చూద్దాము. కొత్త మట్టి కుండను ఒక బకెట్లో కానీ టబ్లో కానీ పెట్టి పూర్తిగా ములిగే వరకు నీటిని వేసి 8 నుంచి కనీసం 12 గంటల వరకు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అందులో మట్టి కుండలో ఉన్న రంధ్రాల్లోంచి గాలి బయటకు వస్తుంది. సాఫ్ట్ బ్రష్తో కెమికల్ లేని సబ్బు కానీ లేకపోతే కుంకుడుకాయ రసంతో కానీ వాష్ చేయాలి. గంజి లేదా బియ్యం నీరు కుండలో పోసి మరిగించాలి. ఇలాగ 2-3 సార్లు చేసి కనీసం 20 నుంచి 30 నిమిషాలు సిమ్లో ఉంచి మాత్రమే చేయాలి. ఇలా చేయడం వల్ల కుండకు బలం వస్తుంది. నీడలో పూర్తిగా ఆరబెట్టాలి. సూర్యరశ్మిలో వెంటనే పెట్టి ఆరబెట్టకూడదు. ఇప్పుడు వంట ఎలా చేయాలి? ఎప్పుడు లో ఫ్లేమ్లో వంట చేయాలి, లేదు లో నుంచి మీడియం ఫ్లేమ్లో మాత్రమే వండాలి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల కుండ వెంటనే పగిలి వచ్చి కుండ పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుండను ముందుగా కొద్దిగా వేడి చేసిన తర్వాత పదార్థాలు వేసుకోవాలి. ఎక్కువ హై హీట్ చేసి పదార్థాలు వేయకూడదు. చెక్క గట్టి మాత్రమే వాడటం ఇంకా మంచిది. ఈ మట్టి కుండలో వండడం వల్ల ఆహారం సహజ రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువగా నిల్వ ఉంటాయి. స్లో కుకింగ్ వల్ల కూరలు, పప్పులు చాలా టేస్టీగా ఉంటాయి. గ్యాస్, ఇండక్షన్ పై కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వీటిల్లో వంట చేసేటప్పుడు వేడిగా ఉన్న కుండను చల్లని నీటిలో పెట్టకూడదు. సబ్బుతో కడగకూడదు. పూర్తిగా ఎండిన తర్వాతే నిల్వ చేయండి. పగుళ్ళు ఉంటే వాడకండి. కల్తీ మట్టి కుండలు అంటే ఏమిటి తెలుసుకుందాం. కొంతమంది తయారీదారులు మెరుగు కోసం రసాయన గ్లేజ్ అంటే కెమికల్ గ్లేజ్ వేస్తారు. త్వరగా తయారయ్యేలాగా కొన్ని కెమికల్స్ కలుపుతారు. బలంగా ఉండేందుకు సింథటిక్ బెండర్స్ వాడతారు. ఇవి వేడిలో హానికర పదార్థాలు విడుదల చేసే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన హ్యాండ్మేడ్ కుండలు తీసుకోవడం మంచిది. కెమికల్ ఫ్రీ, అన్గ్లేజ్డ్ అని స్పష్టంగా అడగండి. బ్రాండెడ్ అయినా కూడా చెక్ చేయండి. అందులో కూడా గ్లేజ్ ఉండొచ్చు. చాలా షైనీగా ఉంటే తీసుకోకపోవడం సేఫ్ అని నా అభిప్రాయం. వాడే ముందు తప్పనిసరిగా మంచి సీజనింగ్ చేయాలి. మొదటిసారి 2 నుంచి 3 సార్లు కేవలం నీళ్లు లేదా గంజి మరిగించి వాడండి. అన్ని గ్లేజ్ కుండలు హానికరం కావాల్సిన అవసరం లేదు. కానీ ఫుడ్ సేఫ్ అని నిర్ధారణ లేకపోతే అవాయిడ్ చేయడం మంచిది. అనుమానం ఉంటే వాడకపోవడమే మంచిది.
మట్టి కుండ అనేది కేవలం ఒక పాత్ర కాదు, మన పాత జీవన విధానంలో ఉన్న ఒక ఆరోగ్య రహస్యం. కానీ ఈ రోజుల్లో అదే మట్టి కుండ పేరుతో మన ఆరోగ్యంతో ఆటలాడేవారు ఉన్నారు. అందుకే కొనేటప్పుడు ఒకసారి ఆలోచించండి, మీరు తీసుకుంటున్నది నిజంగా మట్టి కుండ లేక కల్తీనా? సరైనది ఎంచుకుంటే అది మీ కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తప్పును ఎంచుకుంటే అది నెమ్మదిగా సమస్యలు తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మట్టి కుండలు ఆరోగ్యం ఇస్తాయి, కల్తీ కుండలు సమస్యలు తెస్తాయి. ఎంచుకునేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మట్టి కుండ వాడుతున్నారా? మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.